జిల్లా ఇందల్వాయి మండలంలో ఉన్నటువంటి తిరుమలపల్లి గ్రామంలో ఉన్న ప్రస్తుతం మనం. అయితే ఈ మున్నూరు కాపు కులస్తులు కులంలో ఉన్నటువంటి పెద్ద మనుషులంతా కలిసి కుల బహిష్కరణ చేయడం జరిగింది. సో, ఈ యొక్క దయనీయ స్థితి అయినటువంటి గత 3 సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పరిస్థితి ఈ యొక్క కులానికి సంబంధించినటువంటి కుల బహిష్కరణ వల్ల ఎందరో కులంలో ఉన్నటువంటి కుల సభ్యులు కానీ చాలా అవసరాలకు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కొన్ని గ్రామాలలో ఎంతో ఉన్నటువంటి కుల పేదలు అందరూ కలిసి మనం రూపాయి కూడబెట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉంటే, కొన్ని గ్రామాల్లో మాత్రం ఈ కుల బహిష్కరణ వలన ఎంతోమంది అభాగ్యులు దయనీయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏవైతే కులాలు ఉన్నాయో ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి కానీ అలాగే కుల సంఘాల అభివృద్ధి కోసం నిరంతరంగా పాటుపడుతూ ఉంటే ఇలాంటి పరిస్థితులు మనం రోజు రోజుకు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి పైన మనం ఈరోజు తిరుమలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక దయనీయమైనటువంటి కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి ఎలాంటి జరుగుతుంది, ఎలాంటి సమస్యలను ఈ 3 సంవత్సరాల నుంచి ఎదుర్కొన్నటువంటి విషయం పైన మనం చర్చించేటువంటి అవకాశం చూద్దాం. ప్రస్తుతము తిరుమలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ సాధురూప అన్నటువంటి మున్నూరు కాపు కులానికి చెందినటువంటి ఈ యొక్క దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఆమెను మనం కలవడానికి కష్టం. సో, పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇది గత 3 సంవత్సరాల నుంచి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నారు, మరి ఆ యొక్క కులంలో ఉన్నటువంటి బహిష్కరణ వలన ఈ యొక్క కుటుంబం ఎంత అవస్థలు పడుతూ ఉన్నటువంటి విషయం పైన మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అమ్మ చెప్పండి, ఏం పేరు? నా పేరు సాధురూప. సాధురూప. నేను తిరుమలపల్లి మాది. నన్ను కులంలోకి వెళ్ళి బహిష్కరించి 3 సంవత్సరాలు అయిపోతుంది. అయితే నాకు పండగకి కూర లేదు, ఏం లేదు. నేను అందరితో పాటు నేను కరెక్ట్గా డబ్బులు పంపించిన, అన్నీ వేసిన. నా బాబుతో కూడా నేను 500 అది షేర్ చేయడానికి పంపించినట్టు. మా మామయ్య చనిపోయిన నేను పోతున్నా చేసు పంపిస్తే వాళ్ళు ఏం చేసినారంటే, నువ్వు కులంని తిట్టినవంట, నువ్వు అది అన్నవంట అని అన్నారు. మా మామయ్య చనిపోయాడు, నేను మా మామయ్య చనిపోయిన దుఃఖంలోనే ఉంటా, నేను ఎందుకు తిడతా అని నేను కులం పెద్ద మనిషికి నేను అన్నా. అని అంటే, కాదు నువ్వు తిట్టినవంట అని వాళ్ళు అన్నారు. సరే అని నా కొడుకు రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ నెలకు నేను పోయినా. నేను చేసిన తప్పేమున్నది అంటే, నువ్వు మస్తు కులం ముళ్ళని ఎటంటే అటు తిట్టినవంట అని వాళ్ళు అన్నారు. అంటే కులం ముళ్ళని నేను తిట్టలేను, ఇద్దరం కలిసి కావాలంటే హనుమాన్లు ఎక్కుదాము అని నేను అన్నా. అని అంటే ఆమె ఎందుకు హనుమాన్లు ఎక్కుతుంది, నువ్వు తిట్టినవంట అని దర్పల్లి ప్రభాకర్ గిట్లా రుబాబు చేసి మాట్లాడిండ్రు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, నీకు బాగా రుబాబు, నువ్వు ఎందుకు తిట్టినవు అని, మందు తాగుతావా తాగుపో, నీ ఇంటికి వచ్చి గ్యాస్ పోసి కాల పెట్టేస్తాం, నీ లెక్క ఎంత అది ఇది అని తిట్టిండ్రు. మళ్ళీ నాకు తోటలో ప్రభాకర్, మళ్ళా దర్పలలో ప్రభాకర్, దర్పలలో ఎర్రన్న, మళ్ళీ దర్పలలో నర్సు, వీళ్ళందరూ వచ్చి ఇంటి మీదకి వచ్చి గ్యాస్ వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు సార్. ఇక్కడనే ఈ గల్లీనే ఉంటారు. అటు రోడ్డుకు తోటలో ప్రభాకర్ ఉంటారు, అది తోటలో ఎర్రన్న, దర్పలలో నర్సు, గిట్ల వీళ్ళందరూ రూబాబు చేసి మాట్లాడారు. శీలం రాజన్న, శీలం సునీత, శీలం పుష్ప గిట్ల వీళ్ళందరూ, శీలం రచన వీళ్ళందరూ కలిసి కయ్యం పెట్టుకున్నారు. మోర్మీ నుంచి గొడవ. మీ సంఘంలో మీ కులంలో అందరు సభ్యులు ఎట్లయితే డబ్బులు నింపుతా ఉంటారు కదా, అదే రకంగా మీరు కూడా నింపుతారా? అవును. ఎంత తీసుకుంటుండే? 500 తీసుకుంటారు. ప్రతి నెల చేసి 500 ఇస్తుంటే వాళ్ళతో సహా నేను కరెక్ట్ ఇచ్చిన. అప్పుడు ఆ సంఘంలో ఏమైనా ఇబ్బందులు జరుగుతుండేనా? మీ మధ్యన వాగ్వాదాలు కానీ, మీరు ఇట్లా రావద్దు, ఇటువంటి విషయాలలో మీరు దూరంగా ఉండాలంటే జరుగుతూ ఉంటారు? అంతకన్నా ముందు ఏం జరగలేవు. మా మామయ్య చనిపోయిన తర్వాతనే నువ్వు బాగా తిట్టినవు, అది చేసినవు అని. అంతకన్నా ముందు బోరు విషయం మీద గొడవ జరిగి పంచాయతీ జరిగింది. 30,000 జుర్మాన్ తీసిండ్రు. ఎందుకంటే కుల పెద్దల సమస్యలు తీసారా లేకపోతే మీ గల్లీల వాళ్ళు తీసారా? కుల పెద్దల సమస్య మా సంఘంలోనే, మా మున్నూరు కాపు సంఘంలోనే 30,000 జుర్మాన్ తీసింది. 30,000 జుర్మాన్ తీసిన తర్వాత మళ్ళీ మా మామయ్య చనిపోయిన తర్వాత నువ్వు తిట్టినవు అని మళ్ళీ పిలిపించారు. మళ్ళీ నువ్వు 30,000 జుర్మాను పెట్టాలంటే నేను 30,000 జుర్మాను పెట్టా. నేను నా భర్త తింటున్నామా తింటలేమో నా పిల్లల కోసము చేసుకుంటున్నాము, నా పిల్లలను చదివించుకోవడానికి బాధపడుతున్నా. నేను 30,000 జుర్మాను పెట్టానని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చిన తర్వాత ఎస్ఐ పిలిపించి అమ్మ ఏదో నాకు మాత్రం రెస్పాన్స్ ఇవ్వలేదు. అప్పుడు పోలీస్ స్టేషన్ పోయినా కూడా న్యాయం జరగాలి. ఇప్పటిదాకా న్యాయం జరగాలి. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏ సంవత్సరం నుంచి జరిగింది ఇష్యూ అంతా కూడా? 2020లో స్టార్ట్ అయింది. 2001లో నేను పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చిన.
ఓకే. ఆ. అప్పుడు మళ్ళీ మనం ఎవరు పిలిపేయడం గానీ, లేకపోతే మీ కులంలో ఉన్నటువంటి సభ్యులను పిలిపించి గానీ కొంచెం వార్నింగ్ చేయడము, నచ్చచెప్పడం ఇలాంటివి ఏమైనా చర్యలు జరిగినాయా? ఆహా! ఏం పిలిపియలేరు. ఏమి ఇక మొత్తం ఏందంటే 500 చైర్స్ తీసుకోలేదు. నా కొడుకుతోని పంపించిన నేను సాగుపోతున్నా అంటే చైర్స్ తీసుకోలే. నేను తీసుకొని పోతే ఇక వీళ్ళందరూ రుబాబ్ చేసి మాట్లాడారు. అది ఏదైనా మీ కులం నుంచి జరిగినటువంటి పండుగలకు గానీ, ఏదైనా టెంపుల్స్ ఏమైనా జరుగుతా ఉంటాయి, కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాంటివి వాటికి గానీ, లేకపోతే ఏదైనా అకేషన్ జరిగినప్పుడు, లేకపోతే కులంలో ఏదైనా జరిగినప్పుడు గానీ, అందరు కలిసి చేసుకున్నప్పుడు గానీ, అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అయితుండేనా? ఆహా! నన్ను పిలకపోతుండ్రి. నాకు కూర పంపియకపోతుండ్రు, ఏం పంపియకపోతుండ్రు. నా పిల్లలకి ఏదో రూ. 100 చికెన్ తెచ్చుకొని మీరు తినబెట్టుకొని దేనికైనా కులాన్ని కాదనకుండా, సరే నన్ను అంటే అన్నారు, అంతా నా కుల మనుషులే, నా కులంలో ఉన్నటువంటి పెద్దలే అన్నారు కదా అని చెప్పి మళ్ళీ మీరు ఎప్పుడైనా పోవడానికి ప్రయత్నం చేసిర్రా అటువంటి? పోలేదు సార్. అప్పటికే ఆ రోజే ఫుల్లు గలీజ్ మాటలు తిట్టిర్రు. నీ ఇంటికి గ్యాస్ పోసి గాలి పెడతాం, అది పెడతాం అని అన్నారు. ఇక అట్లా అన్నప్పుడు ఇక భయపడతాం కదా సార్. అటువంటి విషయాలకు మీరు భయపడి మళ్ళీ పోవడానికి ప్రయత్నం చేయాలి. చేయలేదు. మరి ఎందుకు రాలేవు అని చెప్పేసి మీ కులంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఆ కుల సభ్యులను ఎప్పుడైనా పిలిచి మేము అంటే చర్చలు జరిపారేమన్నా? జరపలేరు. అలాంటి కూడా ఏం జరగాలి ఏం ఇప్పటి వరకు? జరగలేదు. ఏం జరగలేదు. 3 ఏళ్ల నుంచి ఇంతవరకు నా పిల్లలకు కూర కూడా రాలే. 3 ఏళ్ల నుంచి నా చైర్స్ కూడా తీసుకోలేదు. చైర్స్ తీసుకోలేదు. 3 ఏళ్ల నుంచి చైర్స్ బంద్ అయింది. నాకు కూర రాలేదు. ఎవరు పెద్ద మనుషులు కూడా మాట్లాడలేదు. అది. కానీ వేరే సభ్యులు గిట్ట మీరు వీళ్ళందరూ ఉన్నటువంటి సమస్యలు వివరించేటప్పుడు, ఫిర్యాదు చేసినప్పుడు ఆ టైం లోపల ఏమైనా ఎస్ఐ పేరు ఏమైనా గుర్తుందామా? గుర్తులేదు సార్. 3 సంవత్సరాలు అవుతుంది కదా. నేను కూడా అంత గుర్తు పెట్టుకోలేదు. తెలియదు. మీ ఇంట్లో ఇప్పుడు ఎవరెవరు ఉంటారమ్మా? నా 2 పిల్లలు, నేను, అత్తమ్మ. అత్తమ్మకు ఇద్దరు శాతం. పాప బాబు ఉంటారు? పాప, ఒక బాబు. ఒక పాప ఒక బాబు. ఇంకా ఎవరు ఉంటారు? అమ్మ నాన్న కానీ ఇంకెవరు? అమ్మ నాన్న అత్తమ్మ ఒకతే ఉంటారు. అత్తమ్మ కూడా. ఇక ఇంత కిరాయిన వాళ్ళు ఉంటారు. మీ భర్త? మా భర్త దేశంలో ఉన్నాడు. అచ్చా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా భర్త ఒకటి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి మీరు ఏ రకంగా ఉన్నారు? ఈ ఇంటిలో పరిస్థితి ఎట్లా ఉంటుండే? ఇప్పుడు మీ పిల్లలు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏమైనా మాట్లాడడం చేయడం కానీ ఏమైనా పరిస్థితులు ఏమైనా ఎదురైనాయా? ఎవరైనా మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు, లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నావు అటువంటి విషయాలు ఏమైనా జరిగినాయి ఇంతట్లో? 3 సంవత్సరాల నుంచి అందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ మాట బంద్ చేసిండ్రు. నా పిల్లలతో ఎవరు మాట్లాడతలేరు. అయ్యా దానికి అన్ని సమస్యలు దానికి బాగా నెత్తి మీద బరువున్నట్టున్నాయి. నేను నా సహా అయితే ఏం కాకపోతే నేను ఉన్నాను దాన్ని బాధ పెడుతున్నారు. అమ్మ ఇక్కడ గల్లీలో ఎవరైనా వచ్చింది ఎట్లున్నావు అబ్బా అని అడుగుతారా? ఎట్లున్నారు అబ్బా అని అడుగుతారా ఎవరైనా? ఎవరు రారు, బిడ్డలు రారు, సారు ఎవరు అడగారు. నేను అవతలికి వెళ్ళా నన్ను అడగరు, వాళ్ళు ఇంటకు రారు. ఈ కోడలు మనమాలు ఇంటనే ఉంటున్నారు ఇక. ఇంటనే ఇక టీవీ చూసుకుంటూ వాళ్ళు ఉంటారు. ఈడ మంచం మీద నేను ఉంటాను. తిన్నావా అమ్మ ఎట్లున్నావు ఏందని ఎవరు కూడా అడగకపోతుండే. ఎవరు కూడా అడగరు. ఇప్పుడు అధికారులకు ఏం న్యాయం చేయమని కోరుతున్నావు అమ్మ? ఏం న్యాయం కావాలి నీకు? మాకు కులం కులం కావాలి. ఓకే. కులము కుల బలం కావాలని ఈ యొక్క వృద్ధురాలు రోధిస్తూ చెప్తున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే గుండె తరుక్కపోయేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. గత 3 సంవత్సరాలుగా ఆవేదన గురవుతూ అవ్వా ఎట్లా ఉన్నావు, అవ్వా తిన్నావు అనేటువంటి మాటలకు నోచుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వయసు పెద్దది, మానసిక వేదనతోటి ఎంతో కులం కావాలి, కులం బలం కావాలి, గ్రామస్తులతోటి మాట ముచ్చటటువంటి పరిస్థితి ఇక్కడ కనబడకపోవడం చాలా విడ్డూరం కనబడతా ఉంది. కొన్ని గ్రామాలు అభివృద్ధి కోసం కొట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తిరుమలపల్లిలో ఉన్నటువంటి గ్రామము, అందులో ఉన్నటువంటి పెద్దలు, కుల సంఘాల పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పరిస్థితిని చూస్తూ ఉంటే ఈ కట్టడి వలన ఎంత మానసిక వేదన గురవుతూ ఉన్నారో మనం కనబడతా ఉంది. కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. ఈ యొక్క అవ్వ కోరినటువంటి న్యాయం ఏంటంటే కులం కావాలి, కులం అంటూ కులం కోసం తప్పిస్తూ ఉంది. దీనిపైన ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే తక్షణమే చర్య తీసుకొని కులంలో ఈ యొక్క ఎవరైతే మానసిక వేదన గురవుతా ఉన్నారో వాళ్ళని తక్షణమే కులంలో చేర్చుకొని ఈ యొక్క 3 సంవత్సరాలు ఎంతైతే బాధలు అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధకు తగినటువంటి ఏవైతే 30,000 రూపాయలు జరిమానా విధించారో, కట్టడి చేసారో అవన్నిట్లో కూడా మానివేసి దానికి తగిన విధంగా వాళ్ళను సంఘంలో చేసుకున్నటువంటి పరిస్థితులు కలిగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం.